సరే, జన్జీ ఉద్యమం సీజేపీ ఇచ్చిన పిలుపుతో మొదలైనటువంటి ఒక ఉద్యమం దేశాన్ని కుదిపేస్తోంది. ఒక ప్రభుత్వం కూడా చర్చలు జరపడానికి ఎన్నో మెట్లు దిగి వచ్చి మేము చర్చలకు సిద్ధమని సీజేపీ ఏదో రిజిస్టర్ కాని ఒక పార్టీ, అది ఏంటి అనేది ఎవరికి పూర్తి స్థాయిలో అవగాహన కూడా లేదు. అలాంటి ఒక పార్టీతో చర్చలకు సిద్ధం కావడం, ఇందులో 3 ప్రధాన డిమాండ్లలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నదే ఈ ఉద్యమం మొదలవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. మరి 2 డిమాండ్లను ఒప్పుకున్న కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో రేపు మాట్లాడదాం, చర్చలు ఇంకా కొనసాగుతాయని చెప్పడంలో ఏంటి వ్యూహం? అంటే ప్రభుత్వం మొదటి నుంచి కూడా అనుసరించిన వ్యూహం ఏంటంటే కన్సిలియేషన్ అండ్ కోయర్షన్. దాన్నే మన కేడియంలో ఇంగ్లీష్లో క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు. ఒకవైపు సోనం వాంగ్చుక్ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ ఏంటి, ప్రొటెస్టర్ల పైన కేసులన్నీ ఉపసంహరించుకుంటారు. వెంటనే మళ్ళీ ఇవాళ ఆ వార్తతో పాటు ఇంకో వార్త ఏమొచ్చింది, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పెడతాం. అవును, అంటే ఏడాది పాటు ఏ విచారణ లేకుండా, చార్జెస్ లేకుండా, లాయర్ లేకుండా, కోర్టుకు పోకుండా లోపలేయడం, ప్రివెంటివ్ డిటెన్షన్. అలా మీకు ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లకు మేము సుముఖంగా ఉన్నామంటూ చర్చలు జరుపుతున్నారు. మోడీ వీడియో రిలీజ్ చేశారు. మరోవైపు ఏమో బీజేపీ ఐటీ విభాగము, బీజేపీ పరివారము పెద్ద ఎత్తున వీరిపైన దాడి, వీరు విదేశీ నిధులతో చేస్తున్నారని, ప్రతిపక్షాల ఏజెంట్లని, తుక్డే గ్యాంగ్ అని, దేశద్రోహులని, ఇలా వాళ్ళపైన దాడి. సో ఇలా పరస్పర విరుద్ధమైన వైఖరి ఎందుకు తీసుకుంటున్నారంటే అటు కన్సిలియేషన్, ఇటు కోర్షన్. అంటే ఒకవైపు మేము సానుకూలంగా ఉన్నామని మెసేజ్ ఇస్తూ, మరోవైపు నిర్బంధకాండ. మీరు చూడండి, పార్లమెంట్ రోజు సీజేపీ ప్రతినిధులను చర్చలకు పిలిచారు. వారు జేపీ నడ్డా ఇంటికి వెళ్ళారు. వారు జేపీ నడ్డా ఇంట్లో ఉండగా ఇక్కడ లాఠీచార్జ్ చేశారు. చర్చలకు పిలిచి లాఠీచార్జ్ చేస్తారు ఎవరైనా? సో అంటే అడుగడుగున ఇదే విధానం. ఒకవైపు మేము సానుకూలంగా ఉన్నాం అని సంకేతాలు ఇస్తూ, మరోవైపు భయంకరమైన నిర్బంధాన్ని ప్రయోగించడం. ఎందుకు చేస్తున్నారంటే బీజేపీ వ్యూహము, కేంద్ర ప్రభుత్వ వ్యూహం ఏంటంటే ముందు డినై చేయడం, అసలు మాకు సంబంధమే లేదు అనే రీతిలో ముందు వాదించారు. అసలు కాక్రోచ్ జనతా పార్టీ లెక్కన అసలు అదొక ఉద్యమమా, అదొక ఆన్లైన్ మీమ్, ఒక ఆన్లైన్ సెటైర్ అని కొట్టిపారేశారు. తర్వాత మీకు డిఫ్లెక్ట్, దాని నుంచి ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చాక దాని నుంచి దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఏంటి దృష్టి మళ్లించే ప్రయత్నాలు? ఇవాళ ఒక్కరోజు జరిగిన పేపర్ లీక్స్, ఇన్నేళ్ళుగా ఏ పార్టీలు అధికారంలో ఉండగా ఎప్పుడు జరిగినాయి అని ఈ పేపర్ లీక్స్ ఒక నార్మల్ ఫినామినా, ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు, ఇది సహజంగానే జరుగుతాయి అని డిఫ్లెక్ట్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత డిఫ్యూజ్ చేయడం, చర్చల పేరిట వాయిదాలు వేస్తూ, ఇప్పుడు నిన్న చర్చ జరిపారు, ఇవాళ చర్చ జరిపారు, రేపు చర్చలు జరుపుతారు. ఇలా చర్చలు ఒకవైపు జరపడం, ప్రధానమంత్రి అర్ధరాత్రి పూట వీడియో రిలీజ్ చేయడము, ఒక్క రోజుల్లో నెలన్నర తర్వాత ప్రైమ్ మినిస్టర్ 2 సార్లు ట్వీట్ చేశారు. అది కూడా మిడ్ నైట్ ట్వీట్ చేశారు. జేపీ నడ్డా, జితేందర్ సింగ్లను ఏకంగా వేదాంత హాస్పిటల్కి పంపి సోనం వాంగ్చుక్ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి ఆయన ఫాస్ట్ను ఉపసంహరించేలా చేశారు. ఇది మీకు ఫస్ట్ రియాక్షన్ వెనుక ఏమైనా రీజన్ ఉందా? ఎందుకు రాత్రిలో 12 గంటల సమయంలో దాదాపుగా వీడియో రిలీజ్? అదే దీని రీజన్ ఒకటే, మీకు డిఫ్యూజ్ చేయడం, ఈ పోరాటాన్ని డిఫ్యూజ్ చేయడం. అంటే మేము కాక్రోచ్ జనతా పార్టీని అంగీకరించాము, సోనం వాంగ్చుక్ని అంగీకరిస్తాం. సో ముందు కాక్రోచ్ జనతా పార్టీని అంగీకరించాం, ప్రతిపక్షాన్ని అంగీకరిస్తామంటూ ప్రధానమంత్రి ఇంటి ముందు రాహుల్ గాంధీ నాయకత్వంలో విపక్ష ధర్నా చేస్తే ఫస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ దగ్గరికి రాని వారు ఆగమేఘాల మీద రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చారు. అంటే మేము మేజర్ అపోజిషన్, పార్లమెంట్లో అపోజిషన్ గుర్తిస్తాం, స్ట్రీట్ ప్రొటెస్ట్లను గుర్తించమని. సోనం వాంగ్చుక్ను గుర్తిస్తాం, స్ట్రీట్ ప్రొటెస్ట్లను గుర్తించాం. ఇలా మీకు మూమెంట్ను డివైడ్ చేసి డిఫ్యూజ్ చేయడం అనేది మరో ముఖ్యమైన అంశం. సో ఇలా ఒక్కొక్క స్ట్రాటజీ, ఇప్పుడు డిఫ్యూజ్ కూడా కానప్పుడు ఏం చేస్తారో రేపు చూడాలి. సో అందువల్ల మొదటి నుంచి కూడా డినై, డివియేట్, డిఫ్లెక్ట్, మీకు డిఫ్యూజ్ అనేటువంటి విధానంతో ఈ ప్రభుత్వం పోతోంది.
లాస్ట్కు దిగిరాక తప్పనిసరి పరిస్థితి అయితే ఈ మేరకు ఇప్పుడు కొత్త ఈ డిమాండ్లకు ఇప్పుడు అంగీకరించారు కదా, అవును 2 డిమాండ్లకు అంగీకరించారు మీరే చెప్పినట్లు. అవును ప్రొటెస్టుల పైన కేసులు ఉండవని ఇచ్చారు. అదే సమయంలో వాళ్ళకి పాస్పోర్ట్లు ఇవ్వమని చెప్తున్నారు. మీకు 16 మెట్రో స్టేషన్లు మూసేశారు. ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్యూ విచిత్రమైన ఆదేశాలు ఇచ్చారు. మీరు గనక ఈ ప్రొటెస్ట్లో పాల్గొంటే మీ చదువులే అన్యాయం అయిపోతాయి. ఎక్కడ యూనివర్సిటీలు అలా ఒకవేళ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉస్మానియా యూనివర్సిటీ అధికార వర్గం కనుక ఆదేశాలు ఇచ్చుంటే, కాకతీయ యూనివర్సిటీ ఆదేశాలు ఇచ్చుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? మీకు ఎమర్జెన్సీ సమయంలో ఆ ఆదేశాలు ఇచ్చినా ఎవడన్నా పట్టించుకొని ఉంటే ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం విజయవంతం అయ్యేదా? మీకు ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అన్నాధార మూవ్మెంట్ సక్సెస్ అయ్యేదా? అందువల్ల అలాంటి ఆదేశాలు కూడా ఇస్తున్నారు. అందువల్ల బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటంటే సాధ్యమైనంత మేరకు ఈ ఉద్యమాన్ని బదనాం చేద్దాం, సాధ్యమైనంత మేరకు ఈ ఉద్యమాన్ని మేము పట్టించుకోమన్న మెసేజ్ ఇద్దాం, అప్పుడు సాధ్యం కానప్పుడు బదనాం చేద్దాం, అప్పుడు సాధ్యం కానప్పుడు నిర్బంధాన్ని విధించుదాం, అప్పుడు సాధ్యం కానప్పుడు వాళ్ళని డివైడ్ చేసే ప్రయత్నం చేద్దాం.